ఏలూరులో సార్వత్రిక ఎన్నికలు జరిగి 2 రోజులు పూర్తయినా ఇంకా ఏలూరు నియోజకవర్గంలో పరస్పర దాడులు ఆగకపోవడంతో నియోజకవర్గ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని రెడ్డి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు నియోజకవర్గంలో ఎన్నడూ జరగని విధంగా పరస్పర దాడులతో పేట్రెగిపోయారని 13వ తేదీ ఎన్నికల రోజునే ప్రాంగణంలోకి జరిగిన సంఘటన దీనికి ఉదాహరణ అన్నారు. అంతేకాకుండా నిన్న రాత్రి కూడా కోడి కత్తులతో సీసా పెంకులతో దాడులు చేయడం, కార్యకర్తల్ని గాయపరుచుకోవడం చాలా బాధాకరమని, తక్షణమే పోలీసులు దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలని రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని, బాధ్యులపై తగు చర్యలను తీసుకోవాలని సూచించారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఏలూరు నియోజకవర్గంలో ఈ విధమైన పరిణామాలు జరగడం చాలా బాధాకరమని అన్నారు. 3వ తారీఖు సార్వత్రిక ఎలక్షన్ ఎన్నికలు జరిగినటువంటి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో సంభవించినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో గొడవల వైపుగా దారితీస్తున్నటువంటి పరిస్థితులు మొన్న మార్నింగ్ కానివ్వండి, అదేవిధంగా 35వ డివిజన్ ఏరియాలో ఉన్నటువంటి ఆ బూతుల దగ్గర జరిగినటువంటి మొన్న ఘర్షణను మొదలుకొని రాత్రి వరకు కూడా కొట్లాట్లు, కోడికత్తులు పెట్టి కోసుకుంటాం, అనేక రకమైనటువంటి 4-5 ఘటనలు ఏలూరులో ఈ 2-3 రోజులుగానే మనం చూసినట్లు పరిస్థితుంది. ఎన్నడూ లేనటువంటి, ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎలక్షన్స్లో ప్రశాంతమైనటువంటి ఏలూరు నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా గొడవల వాతావరణం లేదు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకునే ఒక ఫ్రెండ్లీ మ్యాచ్లా జరిగేటువంటి ఈ ప్రాంతంలో మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో తరచూ పరస్పర దాడులు చేసుకుంటూ ఏదైతే ఉన్నటువంటి ఇక్కడ సాంప్రదాయాలకి, సంస్కృతికి ఉన్నటువంటి విలువలకి పాత్ర వేస్తూ గత ఎప్పుడో 2000 సంవత్సరానికి ముందు జరిగినటువంటి గొడవలు జరిగి ఉన్నటువంటి ఏలూరులో కానీ ఈ మధ్యకాలంలో గొడవలు, దాడులు, ప్రతిదాడులు, దాంట్లో ప్రజాప్రతినిధులు, మహిళలు అందరూ కూడా పక్కదారి పట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మే 13వ తారీఖు